నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆళ్లగడ్డలోని రెండో రోజు సిద్ధం బస్సు యాత్ర. ఎర్రగుంటలో ప్రజలతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి. ప్రజాగలం ప్రచారాన్ని ప్రారంభించిన నారా చంద్రబాబు. బహిరంగ సభలో వైఎస్ జగన్పై చంద్రబాబు ఫైర్. చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి అని విమర్శించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. నరసాపురం పార్లమెంటు నుంచి ఎన్నికల బరిలో ఉంటా రఘురామకృష్ణంరాజు వెల్లడి. వార్తల్లో ముందుగా, రాబోయే ఎన్నికలు విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధమన్నారు సీఎం జగన్. ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టిన వైసీపీ అధినేత మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈరోజు ఆళ్లగడ్డ నుంచి పెంచికలపాడు వరకు యాత్ర జరగనుండగా నంద్యాలలో సభ నిర్వహించనున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఎంపీ ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కావని, మన తలరాతలు మార్చేవని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కాసేపటి కిందటనే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగా, ఈ గ్రామంలో సచివాలయాల దగ్గర వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఎవరెవరికి ఈ గ్రామంలో ఏమేమి అందాయి అన్న డీటెయిల్స్ ఆ సచివాలయాల పరిధిలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి కొద్ది రోజుల కిందట చేయడం కూడా జరిగింది. ఆ డేటాను ఒకసారి తెప్పించండి. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళున్నాయి, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఏ పథకాల్లో ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు అని చెప్పి ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించిన. నిజంగా బహుశా ఎవరు కూడా ఊహకందని విషయాలు ఈ ఒక్క సచివాలయం ఒక్కటి గమనిస్తే చాలు. ఈ ఎర్రగుంట్ల పరిధిలోని ఈ 1496 ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా 1390 ఇళ్ళు, 1391 ఇళ్ళు, అంటే 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్ళు, అంటే 93.06%. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024లో గెలిపే లక్ష్యంగా ప్రజాగలం ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనంతరం జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. వైసీపీ సర్కారుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్కంధాలపైన పెట్టుకోవాలి, సిద్ధమాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే పలమనేరులో నేను ప్రారంభించాను ప్రజాగళం. నగరికి వెళ్ళాను, మదనపల్లికి వచ్చాను, ఈరోజు ఇక్కడికి వచ్చాను. మన ప్రజాగళం ఎక్కడ చూసినా సూపర్ డూపర్ హిట్ అవుతా ఉంది. మనమంతా సిద్ధం, ఎక్కడ చూసినా ఫ్లాప్ షో అయిపోయింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, ఒక్కసారి రండి, రాప్తాడులో మీటింగ్ పెట్టండి. ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్క రోజు ఉంటే
ఒక్క నిమిషం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా. డబ్బులిచ్చి తాగించి బస్సులు పెట్టి బిర్యానీలు ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు. ఏం తమ్ముళ్ళు అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాప్ షో, అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే 3 పార్టీలు కలిసి బరిలోకొచ్చాం. మేము కలిసింది మా కోసం కాదు, రాష్ట్రం కోసం, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం. దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం. మహిళల రక్షణ కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం కలిసి బరిలోకి దిగాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతిమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రజాగళాన్ని నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీ ఉత్సాహం చూశాను. ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ రాప్తాడు ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న వరకు బెదిరించారు, కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఎన్నికల కమిషన్ వచ్చింది. చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ విషయం ప్రజలకు తెలుసు. నోటుపై ఎలాంటి ముద్ర ఉన్నా, ఏది ఉన్నా నోటు నకిలీదని తెలిసిన తర్వాత ప్రజలు ఎవరూ అలాంటి నోటును కావాలనుకోరు. అలాగే చంద్రబాబు కూడా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. గురువారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భాగంగానే తాను ఏ ద్రోహాలు చేశాడు, ఏ పాపాలు చేశాడు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తర్వాత డివైడ్ అయ్యాక ప్రజల అవకాశం ఇచ్చిన 14-19 మధ్య, అలాగే రాష్ట్రాన్ని ఎట్లా ముంచినాడు, మొత్తం అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ తాను కొన్ని తరాలు తిన్నా తరగనంత దోచుకున్నాడు, తాను కానీ తన కోటని. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనేది ఈరోజు చూస్తున్నాడు. జనం గుర్తించినారని తెలిసినా సరే, జనం ఆల్రెడీ గుర్తించి రిజెక్ట్ చేశారని తెలిసినా సరే, తన ఊకతంపుడు దీంట్లో అంటూనే ఉన్నాడు. తన లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నాడు. అవి జనం లెక్కలేక వేసుకోవట్లేదు, రిజెక్ట్ చేశారు. అందుకే ఆయన సభలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నారు. కెమెరాలకు ఫిట్ అయ్యేట్టు, కెమెరా సరిగ్గా సరిపోయేటట్టు స్ట్రీట్స్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే జనం ఎట్లా నీరాజనం పడుతున్నారో అది కూడా మీరు చూస్తున్నారు. అక్కడే తేడా తెలుస్తుందిగా. సీఎం క్యాంప్ కార్యాలయంలోకి ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్ లో ఏమవుతుంది ఇప్పుడు అడుగుతున్నారు, డబ్బులు ఉందా, కోకేన్ ఉన్నాయని కూడా వాళ్ళ వంద అది కూడా చెప్దామని నేను అనుకున్నా. వాళ్ళు ఏదైతే అన్నారో, ఇది నా వెహికల్ నెంబర్ కూడా వాళ్ళు వేశారు. ఇది పార్టీ నుంచి అఫీషియల్గా ఆర్టీసీ నుంచి తీసుకున్న, సీఎం గారి క్యాంపెయిన్ కోసం తీసుకున్న వెహికల్ నంబర్ కూడా పెట్టి అప్లై చేసింది. ఎప్పుడు తేదీ చూడండి, ఐ థింక్ 25 చేశారు. రాయదుర్గం పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్ల గోవిందరెడ్డి 12వ వార్డులో బుధవారం విస్తృత ఎన్నికల పర్యటన చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండటం సహజమన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధైర్యం ఉంటే టీడీపీ, బీజేపీ కండువా వేసుకుని ప్రజాక్షేత్రంలో ఓటు అడగాలని సవాల్ విసిరారు. గెలుపు ఓటములను ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఎంప్లాయీస్ ఉంటారు, అంత ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాన్ ఉండే ఏరియా కాబట్టి అంత ఉంటుంది కాబట్టి అంతా ఇక్కడ కూడా అడుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక జనం పైన నమ్మకం ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే ఊరి పైన ఎక్కడ వస్తే ప్యాన్ గుర్తుకు ఓటేసి చెప్తారంటే, అంటే మామూలు సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళతో పాటు బిజినెస్ కమ్యూనిటీ కానీ అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. అంటే ఎటువంటి అనుమానం లేదు.
దానికొకటి ప్రచారం సాగుతూ ఉంటుంది. మా రాయదుర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా సీఎం అయ్యేదానికి సీఎం గారు ఖచ్చితంగా అంటే ఎటువంటి అనుమానం కూడా లేదు కాబట్టి మా పార్టీ కార్యక్రమం సాఫీగా జరుగుతూ ఉన్నాయి. నిన్న ఆయన మెట్టుగోవింద్ రెడ్డి గెలవలేడు అని కామెంట్స్ చేసినట్టు రాయదుర్గం ఎమ్మెల్యేనా? ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు. గెలుపోవటంలో ఎవరు గెలుపు ఓటమి అంటే ఒకే ఊరు గెలుస్తారు, ఓడుతారు. ఆయన ప్రత్యర్థి కాబట్టి వాళ్ళ వాళ్ళది అలయన్స్ ఉంది కాబట్టి ఎవరు టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు వాళ్ళ అలయన్స్ కాబట్టి వాళ్ళ ప్రత్యర్థిని టార్గెట్ ఓడించాలని ప్రయత్నం చేశాను. దాంట్లో ఎవరు తప్పలేదు. నేనున్నా అదే ప్రశ్న ఉంటాను అని నేను కూడా వాళ్ళు ఓడిపోయాలని ప్రయత్నిస్తాను, వాళ్ళు కూడా ప్రయత్నం చేశాడు. దానికి ఆయన కూడా నేను చెప్తానంటే ఓడిపోయాలంటే ప్రజాశక్తం రావాలి కదా. ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీ చేరాడు. బీజేపీ అలయన్స్ పార్టీ వాళ్ళకి ఎవరికి టీడీపీకి. అదేవిధంగా అదే మోదీ, చంద్రబాబు నాయుడు వాళ్ళే వచ్చి మీటింగ్లో కలిసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు ముందు ఏవైతే తిట్టినాడో అదే తిట్లు ఈరోజు స్టేజ్లో పొగుడుతూ ఉన్నాడు. కాబట్టి అది మేము కూడా కోరేది ఒకటే, ప్రజాచేతంలో వీడియోలో కాకుండా ప్రజాచేతంలో రండి, మీరు పోయి మీరు అందరూ కలిసి వచ్చి పార్టీ పరంగా మీ పార్టీని సపోర్టింగ్ పార్టీ తెలుగుదేశాన్ని గెలిపించాలని ప్రజల్లో వచ్చి అడగండి, ఓట్లు అడిగి గెలిపి ప్రయత్నం చేసి ఓడిపించిన ప్రయత్నం కానీ ఒకే వీడియోలు పెట్టి. జయవాడలో రాజకీయాల్లో అన్ని అవకాశాలు ఇచ్చిన బోండా ఉమామహేశ్వరరావుపై టీడీపీ మాజీ కార్పొరేటర్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. గురువారం తన కార్యాలయంలో బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ వారు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. వీరు వైసీపీలో చేరటంతోనే సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పతనం మొదలైందన్నారు. విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే వాళ్ళు, అలాగే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టిన వాళ్ళు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే నందెపు జగదీష్, గండూరు మహేష్, కోసూరు మణి, వీళ్ళ ముగ్గురు కూడా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి వ్యక్తుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వీళ్ళు ప్రజలందరూ కూడా తెలుసు వీళ్ళ గురించి. మరి తెలుగుదేశం పార్టీ బోండా ఉమామహేశ్వరరావు గారు మీ ముగ్గురికి గుర్తింపు ఇచ్చారు, కార్పొరేటర్ సీట్లు ఇచ్చి మిమ్మల్ని కార్పొరేటర్లు చేశారు. నందెపు జగదీష్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చేశాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. గండూరు మహేష్ కి స్టాండింగ్ కమిటీ మెంబర్ ఇచ్చారు బోండామ్మ గారు. అలాగే కోసూరు మణి మరి కాల్మనీ వ్యాపారస్తుడు అతను, మరి వాళ్ళ మిస్సెస్ కూడా బోండామ్మ గారు పిలిచి సీట్ ఇచ్చి గెలిపించినటువంటి పరిస్థితి. మరి మీరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా మరి నందెపు జగదీష్ అయితే గనక బోండామ్మ గారు నా ఆత్మ అని నా ప్రాణం అని చెప్పి నమ్మక ద్రోహం చేశాడు. మనం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. అలాగే పోలవరం గడ్డ వైసీపీ అడ్డా అని పేర్కొన్నారు. ఈరోజు పోలవరం నియోజకవర్గ మహిళా అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా నన్ను జగనన్న ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి నేను 3 నెలల నుండి నియోజకవర్గంలో నేను సుడిగాలి ప్రయత్నం చేస్తున్నాను. గత 10 రోజుల నుండి ప్రచారం కూడా మొదలుపెట్టాను. ఎట్లా అంటే ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ఎదురొచ్చి ఆర్దలిచ్చి స్వాగతం పలుకుతున్నారు. దానికి కారణం ఏంటంటే జగనన్న పరిపాలనే ప్రజా సంక్షేమం కానీ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈరోజు 2 కళ్ళుగా ముందుకెళ్ళి ప్రతి పథకం బడుగు బలహీన వర్గాల యొక్క గడపకు చేరింది. ఆ అవినీతి లేకుండా, ఆ పారదర్శకతతో ఈరోజు ఎటువంటి వివక్షత లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ముందుకెళ్ళింది. కాబట్టి ప్రజలు నన్ను అక్కగా చెల్లిగా మనవరాలుగా దీవిస్తున్నారు. మా తాత దగ్గరికి వెళ్ళి తాత నువ్వు ఎలా ఉన్నావు జగనన్న నీకు తెలుసా అంటే అమ్మ జగనన్నకి నేను ఆశీర్వదిస్తానని అంత ఆప్యాయతో ప్రేమతో ఈరోజు నియోజకవర్గంలోని ప్రజలు దీవిస్తున్నారు. అక్క చెల్లెమ్మల్ని కదిలిస్తే అమ్మ నా కుటుంబంలో ఎంతో మేలు జరిగిందమ్మా జగనన్న వల్ల అని చెప్పడం జరుగుతుంది. దానికి అన్నిటికీ కారణం జగనన్న చేసిన పరిపాలన. ఈరోజు జగనన్న అభ్యర్థిగా నేను ఉన్నానంటే చాలా అదృష్టంగా భావిస్తున్నా.
ఇంత పరిపాలన ఇచ్చిన పార్టీలోనే నేను అభ్యర్థిగా నిలబడి ఓటడడానికి దమ్ముగా ధైర్యంగా ఈరోజు నేను ముందుకెళ్తున్నాను. అందుకని నా నియోజకవర్గ ప్రజలందరూ కూడాను జగనన్నకి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు జరగబోయే ఎన్నికల్లో జగనన్న కృతజ్ఞత చెప్పి పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం బలోపేతానికి అందరూ కృషి చేయాలని ఎంఆర్పీఎస్ కొండపల్లి కమిటీ ఏకగ్రీవంగా గురువారం తీర్మానించింది. ఏబిఎన్ పేటలో ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు కమిటీ ప్రకటించింది. రాష్ట్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కొండపల్లి ఏబిఎం పేటలో ఏపీఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరి ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఏపీఎంఆర్పిఎస్ని బలోపేతం చేయడంలో భాగంగా కమిటీల నిర్మాణంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలానికి నందా అజయ్ కుమార్ గారిని మండల అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా నల్లమోతు సురేష్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంపటి రాజు వేలెడ్డి గారు, కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు నంబూరు అనిల్ గారు, రవికుమార్ కొమరవెల్లి గారు, క్రాంతి పోతురాజు గారు, సన్నీ కొత్తపల్లి గారు, భక్తుల సిద్ధు గారు అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ముఖ్యంగా నూతనంగా ఎన్నికైన కమిటీలను ఉద్దేశించి మేము ఏం చెప్తున్నామంటే, మాదిగల పట్ల జరుగుతున్న అన్యాయం విషయంలో కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి హరీష్ రావు దంపతులు దర్శించుకున్నారు. గురువారం వేకుజామున తిరుమల చేరుకున్న హరీష్ దంపతులు శ్రీవారి విఐపి విరామ సమయంలో పాల్గొని వెంకటేశ్వరుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగునాయకుల మండపంలో మంత్రి హరీష్ రావుకు వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాట్లాడతారా? ఇంకా అదే ముస్లిం మైనారిటీలను అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పార్టీలు మోసం చేస్తున్నాయని మదనపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ విమర్శించారు. పట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నేడు మదనపల్లె చంద్రబాబు పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలకు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 50 మంది ప్రజానికానికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి ప్రజానికాన్ని ఓటు అడగడానికి ఇఫ్తార్ విందు పేరుతో ఈరోజు సాయంత్రం రావడం జరుగుతూ ఉంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ క్యాడరు ముమ్మరంగా చేస్తుంది. చాలా సంతోషం. ఈ సందర్భంగా మైనార్టీలు ప్రజలు ఒక విషయాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఒక 6-7 సంవత్సరాల ముందు
ఎన్ఆర్సీ, సిఐఏ అనే చట్టాలు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే దానిపైన చాలా తీవ్రంగా ఖండించి మైనార్టీలకు నేను అండగా ఉంటానని చెప్పి ఈ నల్ల చట్టాలను తేవడం చాలా కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ మీద విరుచుకుపడ్డ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే నల్ల చట్టాలతో మరొక్కసారి ముందుకెళ్తున్న బీజేపీ భుజాన చేసుకొని మైనార్టీ ప్రజలను ఓటు అడగడానికి వస్తున్నారంటే దాంట్లో అంతరార్థమేమి? అప్పుడున్న అన్యాయం ఇప్పుడేమైపోయింది? మీ స్వార్థం కోసం, మీ పార్టీ ప్రయోజనాల కోసం మైనార్టీల మీద ఇంత పెద్ద కష్టం వచ్చినా కూడా వారితో కలిసి మీరు నేనున్నా మీకు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే కేవలం ఇది మీ స్వార్థం మాత్రమే. మైనార్టీ ప్రజలు కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. మిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం కాకినాడ జగన్నాథపురంలో చిన్న మసీదు వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. ఈరోజు రంజాన్ సందర్భంగా అక్బర్ మసీద్ రావడం జరిగింది. ఇక్కడికి ఇఫ్తార్ విందులో పాల్గొన్నాను. పెద్దలందరూ ఆశీర్వాదాలు తీసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ దువా కూడా చేయడం జరిగింది, ప్రార్థన చేయడం జరిగింది. తప్పకుండా అల్లా ఆశీస్సులు కాకాయపట్నం ప్రజలందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారు. రంజాన్ మాసంలో చేసినటువంటి దువా అందరి అభివృద్ధికి సహకరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఆహ్వాన కమిటీకి, అక్బర్ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున కమిటీ పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రంజాన్ మాసం బాగా జరగాలని, ఉపవాస దీక్షలు ఏదైతే మన అల్లాను కోరుకుంటామో అన్నీ కూడా అల్లా మనకి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. కాళ్ళ మండలం పెదామిరంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గురువారం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి నుంచి నరసాపురం పార్లమెంటుకు పోటీలో ఉంటారని, ప్రధానమంత్రి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తనకు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తరపున న్యాయం చేస్తారన్నారు. 2-3 రోజుల్లోగా ఎన్డీఏ కూటమి నుంచి నిర్ణయం వెలువడుతోందని అన్నారు. అసెంబ్లీ బరిలో మాత్రం నేనుండను అని తేల్చి చెప్పారు. సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ధర్మాసనం కోర్టు నెంబర్ 2 అందులో 1వ తారీఖు 1వ కేసుగా నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టుకి సుమారు ఇంకా అన్ని కేసుల్లో కలిపి ఒక 3000 వాయిదాలు ఇప్పటి వరకు కోరటం జరిగింది అన్న దాని మీద త్వరితగతిన విచారించాలి అని ఒకటి, అసలు ఇన్నాళ్ళు కోర్టుకు వెళ్ళలేదు కాబట్టి అసలు బెయిల్ కూడా రద్దు చేయాలి అని ఇంకొకటి వేసిన పిటిషన్లు 1వ తారీఖు సెకండ్ కోర్టులో ఫస్ట్ కేసుగా విచారణకి రాబోతోంది. ఏం జరుగుతుందో చూద్దాం. సో హైకోర్టులో అయినా, సుప్రీంకోర్టులో అయినా, ప్రజాకోర్టులో అయినా ఆ ఉన్మాది మీద పోరాడింది పార్టీలకి సంబంధం లేకుండా. ఇప్పుడు ఎవరో అందరూ చెప్తున్నారు కదా, మా పార్టీలో లేడు సభ్యత్వం అని. దట్స్ కరెక్టే. ఏ పార్టీలో సభ్యత్వం లేకుండా ఒంటరి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మీద నేను పోరాడుతున్నా. అందులో భాగంగా ఆ మ్యాటర్ రేపు 1వ తారీఖు 1వ కేసుగా వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఓవర్ నైట్ మిరకిల్స్ జరగకపోవచ్చు, కానీ చూద్దాం. నా కేసు తప్పు అనడానికి లేదు, ఎందుకంటే 3000 పైన వాయిదాలు అతను అడిగిన మాట నిజం. అన్ని వాయిదాలు ఇవ్వకూడదు అని రూల్స్ ఉన్నమాట నిజం. సో మరి చూద్దాం మరి న్యాయస్థానం ఏం చేస్తుందో. సో మరి గొంతు విప్పి ఇటువంటి అన్యాయాల్ని
కోర్టులో ప్రశ్నిస్తే సీట్లు ఎవరమ్మా అంటారా? చూద్దాం ఏమవుతుందో చూద్దాం. జీలుగుమిల్లి సరిహద్దు అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. 50,000కు మించి నగదు పట్టుబడితే సీజ్ చేయడం జరుగుతోందన్నారు. ఎస్సీబీ చెక్ పోస్ట్ చెక్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఉదయం పూట అంటే 9, 10, 11 గంటల వరకు వెహికల్స్ బాగా మనకి తెలంగాణ నుంచి వచ్చాయి కానీ అలాగే ఆంధ్ర నుంచి వచ్చాయి కానీ ఎక్కువ ఉన్నాయి. మనకి దగ్గరలోనే ఒక 25 మీటర్స్ డిస్టెన్స్లోనే తెలంగాణ వారు కూడా ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తెలంగాణ నుంచి మన వైపు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. అలాగే ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఎప్పుడు కూడా 24 అవర్స్ ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ కూడా ఒక ఇద్దరు ఉంటారు, జంగిల్ డ్రెస్లో ఉంటారు. అలాగే ఎక్సైజ్కి సంబంధించి కానిస్టేబుల్స్ ఉంటారు. ఇది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కాబట్టి మనకి ఆర్టీఐ డిపార్ట్మెంట్ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే రెవెన్యూ సైడ్ నుంచి కూడా మనకి చెక్ పోస్ట్లో వాళ్ళు కూడా ఉదయం పూట సాయంత్రం పూట వాళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నారు. అయితే ఈ చెక్ పోస్ట్లో ప్రతి వెహికల్ని కూడా మేము క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. ఈ తనిఖీల్లో భాగంగా 50,000 దాటి ఎవరైతే క్యాష్ క్యారీ చేస్తారో వాళ్ళని ఆ అమౌంట్ పూర్తిగా సీజ్ చేయడమే కాకుండా దాన్ని పూర్తిగా ఏ కారణం చేత తీసుకెళ్తున్నారు, అదేమైనా ఇల్లీగల్ పర్పస్ అని చూసిన తర్వాత మాత్రమే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. 50,000 క్యాష్ దాటితే. అలాగే గోల్డ్ ఎవరైనా వ్యాపారస్తులు గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకెళ్తున్నా కూడా దాన్ని కూడా ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. హఠాత్తుగా అరకు అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని టీవీ, సోషల్ మీడియాలో చూసిన టీడీపీ అభ్యర్థి సివేరి దొన్నుదొర బుధవారం మీడియాతో మాట్లాడారు. అరకు అసెంబ్లీకి కూటమికి అభ్యర్థిగా ఈ సంవత్సరం జనవరి 20న అరకులో టీడీపీ నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు సభాముఖంగా తనను అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని, అదేవిధంగా ఫిబ్రవరి 24న ప్రకటించిన మొదటి విడత లిస్టులో కూడా కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు సివేరి దొన్నదొర పేరును ప్రకటించారని గుర్తు చేశారు. పేరు ప్రకటించడం అది ఏకపక్ష నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నాను. మొన్న ఫిబ్రవరి 24వ తారీఖున మొదటి లిస్టులో నా పేరు ప్రకటించడం జరిగింది. అక్కడి నుండి నేను పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రసారం చేసుకుంటున్నాను. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలవబోతున్నాను. ఇప్పటి వరకు కూడా ఉమ్మడి అభ్యర్థి అరకువేలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద నేను కొనసాగుతున్నాను. ఈ విషయంలో ఈ హఠాత్తుగా ఈ పాంగిరాజురావు పేరు తెర మీద రావడం మా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడాను మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీరు నిశ్చితంగా ఉండండి. మన పార్టీ ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.